వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్య కాలంలో కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. అంటే ఎంత మాట్లాడుకున్నా ఇంకేదో మనకు తెలియని ఉంది ఇందులో అనే విధానం కనిపిస్తూ ఉంది. అయితే ఎక్కువగా ఒక వ్యక్తి ఏ తప్పు చేయకపోయినా ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు, కొలీగ్స్ ద్వారా కావచ్చు, అసలు సమాజం నుంచి కావచ్చు, అనవసరంగా మాటలు పడుతుంది. ఏందిరా నాయన, నేను ఏం చేయకున్నా ప్రతి వచ్చి నా నెత్తులనే పడుతుంది అన్నట్టుగా అయిపోతుంది సిచ్యువేషన్. అదొక మాటల విషయమనే కాదు, పెద్ద పెద్ద విషయాల వరకు కూడా దారితీస్తుంది. అయితే అలా అయినప్పుడు అది మీరు చేసిన పాప కర్మ తొలగిపోతుంది. ఈ సందర్భంగా మీరు ఆ కర్మను తగ్గించుకోవడానికి మీ ప్రయత్నం ఏం చేయకపోయినా అలా వెళ్ళిపోతుంది. మీరు తిరిగి వాళ్ళని ఒక మాట అనొద్దు, సైలెంట్ గా ఉండిపోవడమే ఉత్తమము, ఇది మీకు జరిగే ఫేవర్ అని చెప్పి. నిజంగా మనని ఒకరు అంటున్నారు అంటే అది మనకు జరుగుతున్న ఫేవరే అంటారా? తప్పనిసరిగా నాన్న. ముఖ్యంగా కర్మల్లో ప్రాప్త కర్మ, ప్రారబ్ధ కర్మ, ఈ రెండు రకాలు ఉంటాయి. మనం పూర్వజన్మ ద్వారా తీసుకొచ్చినటువంటి కర్మ ఒకటి, ఇంకోటి మనం చేసేటువంటి పని ద్వారా వచ్చేటువంటి కర్మ ఒకటి. అప్పటికప్పుడు ఇక్కడ చాలా మంది మనం ఏం చేస్తుంటామంటే మనిషి జన్మ, అవునా, ఇక్కడ జంతువున నరజన్మ దుర్లభం అనేటువంటిది ఒక శాస్త్రం నాన్న. జన్మంలోకెల్లా అతి దివ్యమైన జన్మ మానవ జన్మ. దేనికంటే ఏది తప్పో ఏది రైటో అన్ని తెలుసుకోగలిగినటువంటిది, జ్ఞాన వివేకాలు కలిగినటువంటిది జన్మ మనిషి జన్మే. మిగిలిన వాటికి అంత జ్ఞానం ఉండదు. కొన్ని రకాల జ్ఞానం తప్పితే అన్ని రకాల జ్ఞానం ఉండేది ఒక మనిషికి మాత్రమే. ఇక్కడ ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఎలా ఉంటుందంటే రిఫ్లెక్షన్, ఒక మిర్రర్ లాంటిది. ఒక మాట చెప్పాలంటే ఎదురువాడు మనల్ని తిరుగుతున్నాడు కదా, అందుకనే అసలు ఇదంతా ఒక మాటలో చెప్తాను అన్న. మనం పెద్దవాళ్ళ సామెతలు ఒక్క మాటలో చెబుతా, పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు. ఒక్క మాటలో సమాధానం దొరికిందా లేదా? వచ్చింది. అవును, అంటే ఒక్క చిన్న సామెత ఎంత గూఢార్థాన్ని లోపల దాచిపెట్టింది. అవును, పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదురా అంటారు. అవును, అవునా? ఎందుకురా ఇది చెప్పారు, పడ్డవాడికి దెబ్బలే తగులుతాయి, ఎందుకు చెడు కాదు అని ఆలోచిస్తాం, దాన్ని విమర్శించేటట్టుగా. పడడం, మాటలు పడడం. ఎదుటివాడు మనల్ని నానా రకాలుగా, ఇప్పుడు మనం చేసింది ఇంత, కానీ ఎదుటివాడు తిట్టేది ఇంత. వాడు తిట్టడం కోసమే మనతో గొడవ పెట్టుకునేవాళ్ళు కొంతమంది. నిజంగా అసలు వీడు ఎక్కడ దొరుకుతాడా, వీడిని ఎక్కడ పట్టుకొని తిప్పుదామా, వీడిని ఎక్కడ నలిపేద్దామా, నాలుగు తిట్టుదామా అంటే మనసులో ఉన్న ఎక్కసు మొత్తం బయటికి ఎక్కడ కక్కేద్దామా అనేటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే అసలు వాడికి సంబంధం ఉండదు నాన్న. వాడిది ఎక్కడో వీడిది ఎక్కడో, వీడికి సంబంధం లేదు. అసలు భాష కూడా సంబంధం ఉండదు. కానీ వీడికి ఎక్కడో లడాయి పడుతుంది మధ్యలో నడు రోడ్డు మీద. ఇవి ఎక్కువగా దేవాలయాల దగ్గర కూడా నేను చాలా చోట్ల చూస్తుంటే చెప్తున్నా. దేవాలయాలేంటి, అసలు ఎక్కడెక్కడో రోడ్డు మీద పోతూ ఉంటాడు, ఒకడు గుద్దుతాడు, వాళ్ళిద్దరూ సామరస్యంగా కూర్చొని అరే దెబ్బ తగిలింది, సారీ స్వామి, సారీ అన్న, సరే సరే హాస్పిటల్కి వెళ్దాం పదా, నీ బండి రిపేర్ చేస్తా, ఇది మాట్లాడుతుంటాడు. ఇంకొకటి ఎవడో చేరా ఏమైందిరా అట్లా గుద్దినావు అని వీడు మాట్లాడు. అసలు వీడికి సంబంధం లేదు. అంటే వాడి కర్మని తీసుకోవడానికి వీడికి దరిద్రం బట్టి వీడు ఎక్కడికి వస్తాడు. ఓ మాట చెప్పారంటే వీడికి అసలు సంబంధమే లేదు. దెబ్బ తిన్నవాడు బాగానే ఉంటాడు, దెబ్బ కొట్టినవాడు బాగానే ఉంటాడు, వాళ్ళిద్దరు ఏదో కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మధ్యలో ఇంకొకటి వస్తాడు, అది మన ఏదో సినిమాలో ఉంటుంది, ఏరా ఆడవాళ్ళంటే ఆ టైపులో సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అది నిజంగా కర్మ సిద్ధాంతానికి అంటే ఒక అర్థం లాంటిది నాన్న. ఇక్కడంటే సంబంధం లేదు వీడికి, ఈ విషయంలో దూరాడు. గత జన్మలో ఏదైనా సంబంధం ఉండబట్టి ఇక్కడ దూరాడు అంటారా? 100%. అందుకనే మనం జన్మ ఏదైతే ఉంటుందో పూర్వజన్మ సుకృతం అనేటువంటిది చూస్తూ ఉంటాం. కొడుకులు ఎందుకు పుడతారు, అసలు కొడుకులు ఎందుకు పుడతారో చెప్పనా నాన్న? పూర్వజన్మలో శత్రుత్వం ఉంటే ఈ జన్మలో కొడుకే పుడతాడు, లేదా పూర్వజన్మలో అప్పు ఉంటే ఈ జన్మలో తీర్చుకోవడానికి కొడుకే పుడతాడు. నిజం. పూర్వజన్మలో శత్రువు అనుకోండి, తండ్రిని ఏడిపిస్తూనే ఉంటాడు పుట్టినప్పటి చేయడు. అలాగే పూర్వజన్మలో వీళ్ళిద్దరి మధ్యలో రుణానుబంధం, రుణం ఏదైనా ఉన్నా సరే తప్పనిసరిగా అప్పు. ఇప్పుడు తండ్రి సంపాదిస్తే కొడుకు నాశనం చేసేవాడు కొంతమంది ఉంటారు. నాశనం చేయడానికే పుట్టే కొడుకులు. అవును. అదేంటి, పూర్వజన్మలో ఈ కొడుక్కి తండ్రి అప్పు ఉన్నాడు, అది తీర్చుకోవడం కోసం ఈ జన్మలో పుట్టాడు.
ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, మనుష్య జన్మే ఎత్తాల్సిన అవసరం లేదు. అదే ఇందాక నేను చెప్తుంది, మనుష్య జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ ఎత్తుతాం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే. మరి ఈ పుణ్యం చేసుకున్నప్పుడు కష్టాలు ఎందుకు అనుభవించాలండి మనిషి జన్మ ఎత్తిన తర్వాత? కదా, దీంట్లో పాపాలు చేసినటువంటిది కూడా అనుభవించడం కోసం మనిషి జన్మ ఎత్తుతాం. చేసిన పాపాలు అనుభవించడానికి కూడా మనిషి జన్మ ఎత్తుతాం. చాలా మంది ఏంటంటే కష్టాలు వస్తుంటాయి నాన్న, అంటే పుట్టినప్పటి నుంచి కష్టాలు 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 కష్టాలు, ఎప్పుడో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత సుఖాలు అనుభవించడం మొదలు పెడతాడు. కొంతమంది పుట్టినప్పటి నుంచి సుఖాల్లోనే ఉంటారు, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి కష్టాలను అనుభవించడం ప్రారంభిస్తాడు. ఇది 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 కర్మ సిద్ధాంతం అంటాం మనం. ఏంటి అంటే పుట్టగానే కష్టాలు ఎక్కువ అనుభవిస్తున్నావు అంటే అనుభవిస్తున్న ప్రతి కష్టం నీ కర్మని తీరుస్తోంది, నీ కర్మ వెళ్ళిపోతూ ఉంది, రాబోయేదంతా కూడా మిగిలిన పుణ్యఫలాన్ని తర్వాత అనుభవిస్తున్నావు. లేదు, పుట్టగానే నువ్వు కోటీశ్వరుడు ఇంట్లో పుట్టావు, లేదంటే కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి, మంచిగా సుఖాలు అనుభవిస్తున్నావు, నువ్వు చేసిన పుణ్యం మొత్తం తరిగిపోతూ ఉంది. సుఖాలు అనుభవిస్తున్నావు అంటే చేసిన పుణ్యం మొత్తం తరిగిపోతుంది, చివరిలో ముందుంది ముసలి పండగ. ఓకే, సో ఇది కర్మ సిద్ధాంతం. దీంతో పాటుగా మనం ఏం చేస్తున్నాం అంటే అసలు మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇందాక మీరు అడిగినట్టుగా పూర్వజన్మ రుణానుబంధం ఉంటేనే ఈ జన్మలో ఎక్కడో చోట్ల లింక్ అవుతాం, కనెక్ట్ అవుతాం. అసలు లేకపోతే కనెక్ట్ అవ్వాల్సిన అవసరం. ఇప్పుడు ఒక మాట చెబుతాను, మీరైనా నేనైనా వీళ్ళైనా ఎవరైనా సరే పూర్వజన్మలో ఎక్కడో చోట చిన్న కనెక్షన్ ఉంటే ఆ కనెక్టివిటీ అనేది నెక్స్ట్ జన్మకి పాస్ అవుతూ ఉంటుంది. అక్కడ పాస్ అయింది, ఇక్కడ పాస్ అవుతుంది, పాస్ అవుతూ ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఏదో ఒక విధంగా స్నేహరూపం కావచ్చు, ఏదైనా మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, మనం పనిచేసేటువంటి బాసులు కావచ్చు, లేదా మన శత్రువులు కావచ్చు. శత్రువు కూడా కొన్ని సందర్భాల్లో మంచి చేసేవాళ్ళు ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్టు తిట్టడం చూసారా, వాడు తిడుతున్నాడు అంటే వాడు మంచి చేస్తున్నాడే మనకు లెక్క ఎప్పుడూ కూడా. అంటే వాడు మనల్ని తిడుతున్నాడు అంటే మన కర్మను వాడు తీసుకుంటున్నాడు, అంతే కదా. దీన్ని ఒక గొప్ప దాంతో నేను అంటే కర్మ సిద్ధాంతంతో ముడి పెడతానన్న. అంటే నాకు కామాఖ్యకి వెళ్ళిన తర్వాత నాకు చాలా చోట్ల నేను విన్నాను అది. అక్కడ జంతు బలులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ మన చిన్న చిన్న మేకల్ని, దున్నపోతుల్ని, ఫిష్ చేపల్ని, డక్స్, బాతులు, పావురాళ్ళు, ఇవి కూడా బలిస్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు బాధ వేసింది, అరే మన కోసం ఎందుకు చనిపోవాలి, మనకేదో కర్మ ఉంటే మన కర్మ తీరిపోవడం ఎందుకు చనిపోవాలి, అది పాపం కదా అని అనిపించింది. తర్వాత లోతుగా కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటూ లోతుకి వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే పూర్వజన్మలో దానికి మనకి ఏదో రుణానుబంధం ఉంది, మన పాపం తొలగించడానికి అది జన్మెత్తింది, మనకున్న కష్టం తొలగించడానికి అది జన్మెత్తి దాని ప్రాణాన్ని అర్పించింది మన కోసం. చూడండి అది ఎంత త్యాగం చేస్తుంది మన కోసం. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి కూడా ఉంది నాన్న, అప్పుడు కూడా మరి పాపమేగా మన కోసం చచ్చిపోతుందంటే. కానీ మరి ఎక్కడ పుణ్యం వస్తుంది అంటే కామాఖ్య దేవాలయంలో ఎవరైతే ప్రాణం విడుస్తారో వాళ్ళకి మరసటి జన్మ ఉండదు అని చెప్పి శాస్త్రం. పునర్జన్మ ఉండదు కాబట్టి దానికి మరలా జన్మ లేకుండా ముక్తిని కలుగజేస్తుంది మన కారణం. ఓకే, ఇది రుణానుబంధం అంటే. అంటే పూర్వజన్మ కర్మ సుకృతం అంటే ఇలానే ఉంటుంది, మన వల్ల చనిపోతుంది, మన కోసం పుట్టి మన కోసం ప్రాణం అర్పిస్తుంది, కానీ దానికి మళ్ళా పునర్జన్మ లేకుండా శాశ్వత మోక్షాన్ని, ముక్తిని కలుగు చేస్తుంది మన కారణం, మన కష్టం. సూపర్. ఇప్పుడు ఇది విన్న తర్వాత నాకు మటన్ షాప్, చికెన్ షాప్ గురించి అడగాలనిపించింది. చెప్పండి. అది అక్కడ మన కోసం చనిపోయింది దేవాలయంలో కాబట్టి ఎండ్ అయిపోయింది, కర్మ లేదు, ఇంకా దానికి మనకు రుణం లేదు. చికెన్ షాపుల్లో, మటన్ షాపుల్లో అది ఎంతో మంది కోసం చనిపోయినప్పటికీ మన ఇంటికి వచ్చి మనం తినేస్తున్నాం, కర్మ క్రియేట్ అవుతుంది ఇక్కడ. దానికి మనకు మధ్యలో మళ్ళీ రుణానుబంధం ఉంటుందంటారా? 100% ఉంటుంది నాన్న. ఇప్పుడు చేసిన తినే ప్రతి మెతుకు, తినే ప్రతి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పనిసరిగా ఇది ఉంటుంది. అసలు మనిషి జీవితంలో భోజనం చేయడమే మహాపాపం అని ఒక శాస్త్రం. అవునా? అన్నం తినడం పాపం. వాటిని ఏ విధంగా మనం పండించుకొని మనంతట మనం తింటే పాపం లేదు, ఎవరో పండించినవి మనం కొనుక్కొని తింటున్నా కూడా పాపం అనే చెబుతుంది శాస్త్రం. రైతులకు తప్ప మిగతా వాళ్ళందరికీ పాపమే. అంటే మరి ప్రతి ఒక్కళ్ళు సేద్యం చేయాలనే కదా శాస్త్రం చెబుతుంది. అవునా? ఇప్పుడు పెళ్ళప్పుడు కూడా కొంతమంది పత్తి గింజలు చలిస్తూ ఉంటారు, మరేంటి వ్యవసాయం
చేసినప్పుడు కూడా మట్టి ముక్కలలో పుట్టమట్టి పోసేసి నవధాన్యాలు వేస్తాం. ఇంత ఎత్తున పెరుగుతుంటాయి 16 రోజుల పండుగకి. అది కూడా వ్యవసాయమే కదా మరి. అంటే వ్యవసాయం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఇక్కడ మనం ఏవైతే ప్రతి ఒక్కటి చేస్తున్నామో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాటిలో ప్రతి పాపానికి తప్పనిసరిగా మనం చెల్లించాల్సిందే, మూల్యం చెల్లించాల్సిందే. ఎక్కడ చూడ రిలేషన్ గ్యారెంటీ మనకి కనెక్ట్ అవుతూనే ఉంటుంది తప్పనిసరిగా. నిజంగా మీరు చెప్పిన మటన్ షాపులు, చికెన్ షాపులు ఇవి కూడా నిజంగా అంటే ఓకే, ఇప్పుడు మనకు అక్కడ ఇస్తున్నారు, మన ధర్మం కాబట్టి మనం ఏదో అనుకూలంగా చెప్పుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో కూడా జంతు బలులు ఎందుకు ఇచ్చేవాళ్ళు? పూర్వకాలంలో జంతువుల్ని మాత్రమే వాళ్ళు తినడానికి ఆహారం, వేరే ఆహారం లేదు. దేవుడికి ఏం చేస్తాం, మనం ఇంట్లో అన్నం వండుకుంటే అన్నం నైవేద్యం పెడతాం, పాయసం వండుకుంటే పాయసం నైవేద్యం పెడతాం. అప్పట్లో వాళ్ళు తినేవి అవే ఉన్నాయి కాబట్టి అవే నైవేద్యం పెట్టేవాళ్ళు. అది సంస్కృతిగా తీసుకొచ్చారు మనకి. ఇప్పుడు ఏం లేదు కదా, చక్క బియ్యం వండుకుంటున్నాం, పరమాణం వండుకుంటున్నాం, దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, కేసర్లు, అనేక రకాల భక్ష్యాలు భోక్ష్యాలు అన్నీ వండుకుంటున్నాం, తింటున్నాం కదా. ఇవన్నీ నైవేద్యం పెడుతున్నాం కదా. అప్పుడు అవి అక్కర్లేదనే కదా అర్థం. అవి పెట్టకూడదనే కదా, పెట్టాల్సిన అవసరం లేదనే కదా. అందుకని అది గవర్నమెంట్ కూడా మొత్తం జంతు బలుల్ని నిషేధించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ అంటే అక్కడ కామాఖ్యలో ఉన్న సంప్రదాయాన్ని మనం ఏదో గౌరవిస్తూ మాట్లాడుకున్నాం. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా సరే, ఏ జంతువులైనా సరే మన గురించి చనిపోతున్నాయి. మనం అంటే ఇప్పుడు అవసరమే వేరు, అనవసరంగా చంపడం అనేది మాంసాహారం. నిజంగా అంటే ఓ మాట చెప్పాలి అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ పాపం మొన్న గరిపాటి వారు గుడ్డు గురించే బయటపడ్డారు. అవును, మహానుభావుడు. అవునా, ఆయన చెప్పింది వేరు, ఇక్కడ జనాలకి కట్ చేసి పంపించిన వీడియోస్ వేరు. ఇప్పుడు నిజంగా తెలంగాణలో 3,24,00,000 మంది విద్యార్థులు, పేద పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం గుడ్డు పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు. కానీ ఈ సౌలభ్యాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4,64,00,000 మంది తింటున్నారు. మరి ఉన్నదేమో 3 కోట్ల చిల్లర అయితే 4 కోట్ల చిల్లర ఎట్లా తింటున్నారు మరి? ఆయన చెప్పింది ఏంటి? ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి కలగటం లేదు, వాళ్ళకి చెందట్లేదు, మిగిలిన వాళ్ళందరూ తింటున్నారు. అదే కాదు, ఏది తీసుకున్నా, ఒక ఇల్లు తీసుకోండి, ఏదైనా ప్రభుత్వ పథకాలు అసలైన వాడికి అర్హులైనటువంటి వాళ్ళకి అందట్లేదు, అనర్హులైనటువంటి వాళ్ళకి అందుతుందని చెప్పడం ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం. అది పోయి ఒక ఆవిడేమో గుడ్డు తీసుకొని కొడతానుంటుంది గుండె మీద, ఇంకొకడ అసలు నిజంగా మొదట గురువు గారు పిలిచిన వాడి వీళ్ళందరూ ఇప్పుడే గుడ్డు గురించి మాట్లాడితే ఆయన గుండు పగల కొడతారు. అసలు ఒక్కొక్కడు మాట్లాడిన మాటలు నాన్న నిజంగా నాకైతే చెప్తున్నా కదా, వాడు వచ్చి ఎదురుగా వచ్చి మాట్లాడు మీడియా అంతే. వాడికి వీడియో ఉంది కదా, వాడి దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, ఎదురుగా స్టాండ్ మీద పెట్టుకుని మాట్లాడడం, దానికి మాత్రమే వాడికి దమ్ము. ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం ఉండదు వీడికి. అంటే చెప్తున్నాయి దాని గురించి కాబట్టి. అంతేగాని తప్పు నాన్న. అంటే ఏదైనా మాంసాహారం అనేటువంటిది తినకూడదు అంటే ఇప్పుడు నన్ను సేమ్ ఆయనతో పాటు కట్టేస్తారు, అదే తారీఖు కట్టేస్తారు. కానీ కాకపోతే తప్పుని చెప్పడం తప్పు కాదు, చెప్పకపోతేనే తప్పు అవుతుంది. మాంసాహారం తింటేనే ప్రోటీన్స్ ఉంటాయా? మొన్న చెప్పిన వీడియోలో కూడా చెప్తున్నాడు, బ్రాహ్మణికి ప్రోటీన్స్ చాలా లోపిస్తుంటాయి. మాకేం ప్రోటీన్స్ లోపిస్తుండే, చక్క బ్రహ్మాండంగా ముద్దపప్పు వేసుకొని తింటాం, బ్రహ్మాండంగా ఆవకాయ వేసుకొని. అవునా, సున్నుండలు తింటాం, వాటిలో లేవా ప్రోటీన్స్? మినుము, ఇనుము అంటారు, వాటిలో ప్రోటీన్స్ లేవా? ఇక ఓన్లీ గుడ్డులోనే ప్రోటీన్స్ ఉంటాయా? ఓన్లీ నాన్ వెజ్ లోనే ప్రోటీన్స్ ఉంటాయా? B12 లోపిస్తుంది. B12 ఎందుకు లోపిస్తుంది? వాటిని మన గ్రహాలతో సహా కంపారిజన్ చేసి చూపించగలుగుతా. ఏ గ్రహం తక్కువైతే ఏ విటమిన్ మన బాడీలో తక్కువ అవుతుంది అనేది నేను చూపించగలుగుతా. మరి అంటే ఆహారంతో సంబంధం లేదా? గ్రహాల పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా నా గ్రహాలతో ఇక్కడ చూడండి లింక్ మళ్ళీ దీంట్లో కూడా నవగ్రహాలు, అవును, నవధాన్యాలు, వాటిల్లో ప్రోటీన్స్ ఉన్నాయి కదా. అవును, చూడు ఎంత గొప్ప లింక్ ఉంటుందో చూడండి. నవధాన్యాలు అవి తినటం వల్ల కూడా, ఇప్పుడు మీకు ఇష్టమైన కూరేసి పెట్టానా, మీరు నాకు ఫేవర్ అవుతారా అవరా? ఇప్పుడు నవగ్రహానికి ఇష్టమైనటువంటి ధాన్యం వేసుకొని తింటాం, తిన్న తర్వాత ఆటోమేటిక్ గ్రహాలు కూడా మనకు ఫేవర్ అవుతాయి అవ్వవా? వాటిల్లో ఏంటి? గోధుమలు, వడ్లు అంటే బియ్యం, కందులు, పెసలు, శనగలు, అలాగే బొబ్బర్లు, నువ్వులు, అరచందలు, మినుములు, అన్ని ప్రోటీన్స్ ఇచ్చేవే కావా? మరి ఇంకేంటి? మరి గ్రహాల సంబంధం ఎక్కడ ఉండకుండా పోతుంది మనకి? అవునా, ధాన్యాలకి గ్రహాల సంబంధం ఉన్నప్పుడు ఆ గ్రహాల ఆరోగ్యానికి మనకి సంబంధం ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. ఇంత గొప్ప విషయాన్ని మన వాళ్ళంతా కూడాను వేరేలాగా మార్చి చెప్పుకుంటున్నారు. ప్రోటీన్స్ దీంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. గుడ్డు మాంసం తినని బ్రాహ్మణులు తప్పనిసరిగా ప్రోటీన్స్ ఉంటాయి. అంత దేనికి నాన్న, నాకు ఇటీవల ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అందరికి తెలిసిందే. అవునా,
కరోనా వచ్చిన తర్వాత హార్ట్ ప్రాబ్లం వస్తే జరిగింది ఏంటి ఎవరికైనా కుప్ప కూలిపోయి సెకండ్స్లో చనిపోవడం. అవును, చిన్న చిన్న వయసు వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే నిజం. హీరోలతో సహా మనం చూస్తూనే ఉన్నాం. అవును. అవునా? వాళ్ళు తినే ఫుడ్ ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఉంటుంది. హీరోస్ తినే ఫుడ్ రోజు జిమ్కి వెళ్తుంటారు, చాలా స్ట్రాంగ్ ఫుడ్ ఉంటుంది, హెవీ ఫుడ్ ఉంటుంది, ఇది ఉంటుంది, ప్రోటీన్స్ ఏమో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఆడవాళ్ళు కూడా తీసుకోరు, అవును. అంత ఇది తీసుకుంటారు, ఉంటారు. కేర్ తీసుకుంటారు కదా. అలాంటిది సెప్టెంబర్ 23వ తారీఖు నాకు హార్ట్ స్ట్రోక్ వస్తే అక్టోబర్ 3వ తారీఖు వరకు నాకేం కాలేదండి. మరి ఎట్లా నాన్న? మరి తట్టుకునే బాడీలో ప్రోటీన్స్ ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. అవునా? అవును. సెప్టెంబర్ 23 స్ట్రోక్ వచ్చిందిట, నాకు తెలియదు. అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడు ఆ. అనలైజ్ చేసి చెప్పింది నాతో. ఓ. అక్టోబర్ 4వ తారీఖు నేను హాస్పిటల్ జాయిన్ అయింది నేను. అంటే 12 days. మీకేం ఇబ్బంది అనిపించలే అసలు? ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు? బ్రీతింగ్ ప్రాబ్లం అనిపించింది, అదే గ్యాస్ నార్మల్ గా. ఇంకా నాకు దసరా ఆ టైము అవును, హెవీ busy డ్యూటీ ఉంటారు ఉంటుంది, ఇంకా. త్రిబుల్ డ్యూటీ, గట్టి ఎప్పుడు చదవనంత గట్టిగా ఇంకా సార్ గట్టిగా మంత్రాలు చదివా గుళ్ళో కూడా, ఆ. అయినా ఏమీ అనిపించలేదు. మా కమిటీ వాడు కూడా ఏదన్నాయా అంత గట్టిగా అరుస్తామేమయ్యా గొంతు పోతుందయ్యా అని, అయినా సరే ఇంకా గట్టిగా చదివాను, నాకేం కాలా. మరి 12 రోజులు నాకేం కాలేదుగా, నా బాడీ తట్టుకుందంటే మరి నేను ఏం గుడ్డు తిన్నాను, ఏం నాన్ వెజ్ తిన్నానని. తినకుండా తట్టుకుందా లేదా? మరి తిన్న వాళ్ళందరూ బతుకున్నారా? పోనీ ఏమన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు? అవునా? అంటే ఇవి తింటేనే ప్రోటీన్స్ వస్తాయి అనేది ఎక్కడ శాస్త్రం లేదు. దయచేసి ఓకే, మనం డైవర్ట్ అయిపోతున్నాం దీంట్లోంచి దాంట్లోకి. కాబట్టి మాంసాహారం తినడం ఇట్లాంటివి కూడా పాపం కిందకే వస్తుంది తప్పనిసరిగా. అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి